సినిమా డైరెక్టర్ రాజమౌళి గారు మొన్న జరిగిన ఒక సినిమా ఈవెంట్ నైట్ ఫంక్షన్లో నాకు దేవుడి పైన నమ్మకం లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకొక ఇంటర్వ్యూలో కూడా కృష్ణుడు కమర్షియల్ హీరోగా పనికొస్తాడు, రాముడు కమర్షియల్ హీరోగా పనికిరాడని చెప్పేసి, అంటే కృష్ణుడు 6,000 మంది గర్ల్ ఫ్రెండ్స్ అట, అని మాట్లాడే భాష ఎట్లుందని చూడండి, గర్ల్ ఫ్రెండ్స్ అట. ఆ రాముడు ఒకే అమ్మాయితో ఉంటాడు, బోరింగ్ క్యారెక్టర్ అని చెప్పేసి, అదేవిధంగా తండ్రి చెప్పిన మాట పెద్దలు చెప్పిన మాట వింటాడు అని చెప్పేసి, అంటే ఇవాళ హిందువులు ఆరాధ్యంగా దైవంగా భావించే శ్రీకృష్ణుని గాని, హనుమంతుని గాని, రాముణ్ణి గాని ఈ విధంగా కించపరిచేటట్టు మాట్లాడిన రాజమౌళి గారి సినిమాలను నేను చెప్తున్నా. ఇప్పుడు హిందువులు ఎవరైతే ఉన్నారో దేవుళ్ళను మొక్కుతా అని చెప్పేసి, దేవుళ్ళ కోరికలకు సరికి టెంపుల్స్ తిరిగే భక్తులు ఎవరైతే ఉన్నారో ఎవ్వరు కూడా భవిష్యత్తులో రాజమౌళి సినిమాలు చూడదని చెప్పేసి నేను ఈ మీడియా రూపంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు గమనించండి, ఇవాళ అంటే హిందూ దేవి దేవతలు అంటేనే ఇవాళ ప్రతి ఒక్కరికి అలసైపోయింది ఇవాళ భారతదేశంలో. ఇవాళ అదే ఒక అల్లా గురించి కానీ, ఒక యేసు గురించి కానీ మాట్లాడని ఈ వ్యక్తులు ఇవాళ దేవుని పేరు నమ్మకం లేని చెప్పి, నీవు దేవుని పేరు నమ్మకం పెట్టుకుని ఎవరైనా దేవుని పేరు నమ్మకం లేని వ్యక్తివి నువ్వు ఇవాళ దేవుళ్ళ పేరు పెట్టి సినిమాలు తీసుకుంటా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నావు. ఇవాళ బాహుబలిలో ఇవాళ ప్రభాస్ యాక్టర్ గా పెట్టి ఇవాళ శివలింగాన్ని ఎత్తే చూపెట్టే స్కీన్ ఏదైతే ఉందో మీరు చూడడం జరిగింది. అంటే ఇవాళ దేవుళ్ళ పేరు మీద సినిమాలు తీసుకుంటా వేల కోట్లు 100 కోట్లు సంపాదించుకుంటా జైలు వేసుకుంటా, నాకు దేవుళ్ళ పేరు నమ్మకం లేని చెప్పేసి, అంటే హిందూ దేవుళ్ళు అంత నీచంగా కనబడుతున్నారా నీకు? రాజమౌళి ఖబర్దార్ అని చెప్తున్నా, ఇంకొకసారి ఇట్లాంటి మాటలు గిట్ట మాట్లాడినాం అనుకో, నీ రోడ్డు మీద తిరగని గుర్తుపెట్టుకొని ఎవరు కాపాడుతారో మిమ్మల్ని చూస్తాయి ఇవాళ. ఎందుకంటే ఇవాళ హిందువులు అంటే అంత అలసుగా అయిపోయింది మీకు అందరికీ. ఇవాళ నేను మహేష్ బాబు కూడా కోరుతా ఉన్నాను, ఇప్పటికైనా సినిమా యాక్టర్ మహేష్ బాబు రాజమౌళి సినిమాలు చేయొద్దని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఇప్పుడు కూడా మీ మీద మంచి అభిప్రాయం ఉంది, అభిప్రాయాన్ని మీరు కంటిన్యూ చేసుకోవాలి మహేష్ బాబు గారు. అదేవిధంగా రాజమౌళి గారి సినిమాలు చేసే ప్రతి ఒక్క హీరో కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఇవాళ రాజమౌళి సినిమాలు ఎవరు కూడా నటించొద్దు, దేవుళ్ళ సినిమాలు నటించొద్దు, ఏది కూడా నటించొద్దు చెప్పి కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ మీరు దేవుళ్ళ వేషాలు వేసుకుంటా, దేవుళ్ళ పాత్రలు నిర్మించుకుంటా కోట్ల రూపాయలు సంపాదించుకొని ఇవాళ హిందూ దేవుళ్ళని కించపరుస్తుంటే మేము హిందువుల మెజార్టీ హిందువులు మేము ఊరుకోము. ఇవాళ ఓపిక కూడా ఉంటుంది హిందువులకు, కానీ ఓపిక నశించాక మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోరు ఇవాళ భవిష్యత్తులో. ఇవాళ గతంలో కూడా హిందువులను విమర్శించిన వాళ్ళు ఇవాళ నామరూపాలు లేకుండా వేరు, ఇవాళ ఎవరు కూడా ఇవాళ పుట్టగతులు ఎవరు కూడా ఇవాళ ఎక్కడో కూడా తెలియదు. ఇవాళ అదే గతి ఇవాళ భవిష్యత్తులో కూడా రాజమౌళికి పడుతుంది, రాజమౌళి సినిమాలు నటించే వ్యక్తులు కూడా పడతాయని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నాను హీరోలకు కానీ వాళ్ళు నటించడం కూడా. ఎందుకంటే వాళ్ళ హిందూ దేవుళ్ళని కించపడు, అంటే కృష్ణునికి గర్ల్ ఫ్రెండ్స్ అని మాట్లాడతాడు, రాముడు బోరింగ్ క్యారెక్టర్ మాట్లాడతాడు, హనుమంతుడు కించపరుస్తాడు. అంటే ఏమనుకుంటున్నారు ఇవాళ? అంటే హిందువులు అంతా మీకు నీచంగా కనబడుతున్నారా? నేను చెప్తే ఇప్పటి కూడా హిందువులు ఎవరైనా సరే ఇవాళ రాజమౌళి సినిమాలు అన్ని కూడా బ్యాన్ చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈ రాజమౌళి సినిమాలు ఎవరు కూడా చూడదని చెప్పేసి కోరుతున్నాను. ఇంకొక ముఖ్య విషయం, రాజమౌళి సినిమాలు ఏవైతే ఉన్నాయో పైరసీ ద్వారా చూడండి, పైరసీ ద్వారా చూసి రాజమౌళి మొత్తం నష్టపరచాలని చెప్పేసి నేను హిందువులందరినీ కోరుతా ఉన్నాను. ఇవాళ అందరికీ నమస్కారం. ఈరోజు కోడూరు రాజమౌళి కర్ణాటకకు చెందినటువంటి సినీ దర్శకుడు. ఈయన నిన్న ఒక సినిమా సంబంధించి ఫంక్షన్లో ఆంజనేయ స్వామి అంటే నాకు నమ్మకం లేదని సంబోధించటం యావత్ హిందూ సమాజాన్ని ఆయన అవమానించినట్లుగా భావించటం జరుగుతున్నది. కావున ఈ రాజమౌళి గారు యావత్ హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. క్రితంలో కూడా ఇతను రాముడు అనేది బోరింగ్ సబ్జెక్ట్ అని, శ్రీకృష్ణుడు యొక్క దాసీల గురించి ఇతను క్రితంలో కూడా కామెంట్ చేయటం జరిగినది. కనుక ఇతని యొక్క మైండ్ సెట్ యావత్ హిందూ సమాజానికి వ్యతిరేకంగా ఇతని యొక్క భావనలు ఉన్నాయని చెప్పేసి భావించటం జరుగుతున్నది. కనుక భవిష్యత్తులో కూడా ఈ రాజమౌళి గారు తీసేటటువంటి సినిమాలను యావత్ హిందూ సమాజం బహిష్కరించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఈయన యొక్క సినిమాలను యావత్ హిందూ సమాజం బహిష్కరించకపోయినట్లయితే ఇతను సినిమాల ద్వారా హిందువుల ద్వారా డబ్బులు సంపాదించి హిందూ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలకి ఆ సినిమా ద్వారా వచ్చినటువంటి నిధులను ఖర్చు పెట్టడం జరుగుతుంది. కనుక
హిందూ ప్రజలారా మేల్కొనండి, మేల్కొని ఈ రాజమౌళి యొక్క సినిమాలను బహిష్కరించవలసినదిగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. Mind Media, the voice of India.